నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. రైతన్నలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియోని రైతన్నలందరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడినాము. తర్వాత ప్రభుత్వం కూడా దాదాపు 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయలని రైతులకు ఇచ్చే ప్రయత్నం చేసింది. దాని ద్వారా 22 లక్షల మంది రైతులందరూ కూడా లబ్ధి పొందిర్రు. సో 22 లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయి, రుణమాఫీ జరిగింది. కానీ ఇంకో 10 లక్షల మందికి రైతు రుణమాఫీ కాలేదు. 10 లక్షల మంది రైతులందరూ కూడా ఇవాళ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ చెప్పులు తిరిగి తిరిగి అరుగుతా ఉన్నాయి, కానీ రైతు రుణమాఫీ మాత్రం వాళ్ళ ఖాతా లోపల పడట్లేదు, వాళ్ళ ఉన్నటువంటి రుణం మాఫీ కావట్లేదు. అంటే మరి ఇక్కడ ఎవరిది ఫాల్టు, ఏం జరిగింది అనేది మొత్తం కూడా మనం మాట్లాడితే గనక, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిర్రు. రైతులందరికీ కూడా హామీ ఇచ్చారు. సో ఇచ్చినటువంటి హామీకి నిలబడి మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ వాస్తవంగా చూసుకుంటే దాదాపు ఇంకా 10 లక్షల మందికి కూడా రుణాలు మాఫీ కాలేదు. మరి జాయింట్ అకౌంట్ అనో, లేకపోతే రేషన్ కార్డు లేదనో, లేకపోతే 2 లక్షల కంటే ఎక్కువగా రుణాలు తీసుకున్నారనో, ఏదో ఒక కారణం చేత చాలా మందికి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళందరి రుణాలని మాఫీ చేసేటటువంటి ఒక ఆలోచన చేస్తుంది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి కూడా అన్ని చర్యలు చేస్తా ఉన్నాము, అధికారులని అలర్ట్ చేశాము. ఇక నుంచి ఎవరికైతే రుణమాఫీ కాలేదో, ఏ సమస్య వల్ల కాలేదు, ఎందుకు రుణం వాళ్ళకు మాఫీ కాలేదనేది అధికారులు పూర్తి స్థాయిలో కూడా దగ్గరికి వెళ్ళి రైతులని కలిసి ఒక చర్యలు చేపడతారు. తర్వాత వాళ్ళు నిజంగానే అర్హులైతే, ఒకవేళ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ రైతులని కనుక మాకు తెలిస్తే వాళ్ళ రుణాలను కూడా మేము మాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో మరి ఇది చాలా మందికి కూడా ఒక ఊరటనిచ్చేటటువంటి వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులందరూ కూడా కొంతమంది 2 లక్షల కంటే ఎక్కువగా రుణాలు తీసుకున్నారు. సో అటువంటి వాళ్ళకు రుణాలు మాఫీ కాలేదు. అదే విధంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కూడా రుణాలు మాఫీ కాలేదు. అంటే ఇక్కడ చూడండి, మనము అర్హులైనటువంటి వాళ్ళకి కాలేదు, అనర్హులకు కాలేదు. అంటే దాదాపు 10 లక్షల మంది, అంటే సగానికి సగం మందికి ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. సో అసలు ఎందుకు జరగలేదు అనేది కనుక ఇక్కడ మాట్లాడితే, వాళ్ళకు మరి రేషన్ కార్డు లేదని చెప్పేసి కొన్ని చెప్తా ఉన్నారు. తర్వాత అకౌంట్ జాయింట్ అకౌంట్ ఉందని చెప్పేసి కొన్ని చెప్తా ఉన్నారు. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువగా లోన్ తీసుకున్నారని చెప్పేసి కొన్ని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే మరి అన్నిటికీ అర్హులైనటువంటి వాళ్ళకైనా రుణాలు మాఫీ కావాలి కదా, అలా కూడా కాలేదు. సో మరి ఇది ఎట్టకేలకు ప్రభుత్వం మళ్ళీ రుణమాఫీ విషయంలో స్పందించింది. సిద్దిపేటలో మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిండు, అక్కడ మాట్లాడిండు. సో రైతులందరికీ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పెండింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి రుణమాఫీ రైతులందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరికీ రుణాలు మాఫీ చేసి వాళ్ళ నుంచి రుణాన్ని తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన చెప్పాడు. సో మరి ఇప్పటికైనా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే కనుక అప్డేట్ చేయించుకోండి. అదేవిధంగా మీరు 2 లక్షల కంటే ఎక్కువగా మీద ఏమైనా లోన్ ఉంటే కనుక ఆ 2 లక్షల కంటే పైన మీరు ఇంకా ఎంత ఎక్కువగా తీసుకున్నారో ఆ లోన్ని మీరు కట్టేసేయండి. ఇక మిగతా 2 లక్షలని మేము కడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ మీరు సపోజ్ 2,20,000 రూపాయలు లోన్ తీసుకుంటే కనుక ఆ 20,000 రూపాయలని, అంటే 2 లక్షలు కాకుండా మిగతా 20,000 ఏదైతే ఉంటుందో ఆ 20,000 రూపాయలని బ్యాంకుకి వెళ్ళి కట్టే ప్రయత్నం చేయండి. మిగతా 2 లక్షలని ప్రభుత్వం కడతామని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇక నుంచి అధికారులు వెళ్తారు రైతుల దగ్గరికి. సో రైతులకు రుణమాఫీ ఎందుకు జరగలేదు, అసలు వాళ్ళు నిజమైనటువంటి రైతులా కారా, అర్హులైనా రుణమాఫీకి పథకానికి వాళ్ళు అర్హులైనా అనేది కూడా ప్రభుత్వం చూసి వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలా రోజుల నుంచి కూడా మాట్లాడినాం, కానీ దీనిపైన ఎక్కడ కూడా ప్రభుత్వం మనకు ఒక స్పష్టత ఇవ్వలేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేద్దాం, ఇక ఖచ్చితంగా చేస్తాము, రుణమాఫీ ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి, పెండింగ్ లిస్ట్ అంతా కూడా మొత్తం క్లియర్ చేస్తాము,
ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అర్హులైతే కనుక ఖచ్చితంగా మీ ఖాతాలోకి అంటే మీకు ఉన్నటువంటి ఏదైతే రుణం ఉందో ఆ రుణాన్ని పూర్తిగా కూడా మాఫీ చేసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. సో మరి ఎవరు కూడా ఇక దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే బ్యాంకులకు వెళ్ళండి, బ్యాంకులకు వెళ్ళి ఒకవేళ మీకు గనక లోన్ ఎంత ఉంది, ఎందుకంటే మనం 2 లక్షలే అని అనుకుంటారు కొంతమంది, కానీ అది కొంత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ లోన్ ఎంత ఉందో ఒకసారి మీరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. 2 లక్షల కంటే ఎక్కువగా ఉంటే కట్టే ప్రయత్నం చేయండి. ఇక 2 లక్షల లోపు ఉన్నదనుకోండి, మిగతా ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోవడం కానీ, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ అధికారులతో కలిసి మీకున్నటువంటి పాస్బుక్, అదేవిధంగా భూమికి సంబంధించిన అన్ని కూడా తీసుకొని వెళ్ళి రుణానికి ఎందుకు మేము అర్హులం కాదు, ఎందుకు మా రుణం మాఫీ కాలేదు అనేది వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి కాబట్టి ఖచ్చితంగా మనం అడగొచ్చు. సో అధికారులను కలిసి మీకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకోండి. ఎవరికైనా రేషన్ కార్డులు ఇప్పుడు మొన్న కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి అప్పట్లో రుణమాఫీ జరిగినప్పుడు చాలా మందికి రేషన్ కార్డులు లేవు. సో రేషన్ కార్డులు లేకపోవడం వల్ల కూడా అనేక మంది ఈ రుణమాఫీకి అనర్హులు అయిపోయారు. రేషన్ కార్డు అనేది ప్రభుత్వం మ్యాండేటరీగా పెట్టింది. అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణం మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది కూడా అసలు దిక్కు తోచనటువంటి పరిస్థితి. ఎందుకంటే రుణాలు తీసుకున్నారు, వాళ్ళు నిజమైనటువంటి రైతులు, వ్యవసాయం చేస్తారు, పంట సాగు చేస్తారు. సో కాకపోతే వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. సో అటువంటి వాళ్ళు అనేక మంది కూడా 2 లక్షల రుణానికి అర్హులు కాలేదు. సో కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇప్పుడు అంటే కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇచ్చింది కదా. సో రేషన్ కార్డులు ఎవరికైనా అర్హులైనటువంటి రైతులకు వస్తే కనుక ఇప్పుడు మీరు మళ్ళీ రుణమాఫీకి సంబంధించి మొత్తం కూడా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు సంబంధించి మీరు నిజమైనటువంటి ఒకవేళ రైతులైతే కనుక మిమ్మల్ని గుర్తించి మీకు ఉన్నటువంటి రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పేసి అయితే చెప్తుంది. మరి ఇది ఎంతవరకు అమలు కాబోతుంది, ఎంతవరకు ఈ మాటలు నిలబడబోతా ఉన్నాయి? ఎందుకంటే గతంలో నుంచి కూడా రుణమాఫీ చేస్తాము, అన్ని చూస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవానికి రుణమాఫీ గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినంటే దాని వెనుక కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున రుణమాఫీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీని ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి, అసలు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ చాలా మంది కూడా కాలేదు, కాంగ్రెస్ పార్టీ చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది తప్ప చాలా మంది రైతులు ఇంకా కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ పలుసార్లు అనేక మార్లు కూడా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ప్రభుత్వం కూడా కాస్త ఆలోచన చేసి అరే దీనివల్ల ఖచ్చితంగా మనకు ఎంతో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి చేద్దామని చెప్పేసి ఆలోచన చేసినట్టుగా కనబడతా ఉంది. ఎట్టకేలకైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఇప్పటికైనా కొంతమంది ఎవరైనా ఉంటే ఈ కేవైసీ అప్డేట్ చేయించుకోండి. అదేవిధంగా మీ బ్యాంకు ఖాతాలు కూడా యాక్టివ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మీ లోన్ ఎంత ఉంది అంటే 2 లక్షల లోపే ఉందా లేదంటే ఇంకా ఎక్కువగా ఉందా ఏంటనేది ఒకసారి క్లారిటీగా చూసుకొని ఇప్పుడైనా ఒకసారి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి 1-2 సార్లు చూసుకొని పెట్టే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు చేస్తారా లేదా ఇప్పుడు కూడా ఇదొక క్వశ్చన్ మార్క్ గానే చూడొచ్చు మనం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది చాలా రోజుల నుంచి అవుతుంది, చూస్తా ఉన్నాం, కానీ ఇప్పటికీ కూడా అనేక మంది ఇంకా బ్యాంకుల చుట్టూ అధికారికంగా ఉన్నటువంటి వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. తిరిగి వాళ్ళ చెప్పులు అరుగుతా ఉన్నాయే తప్ప రుణమాఫీ మాత్రం ఎక్కడ కూడా క్లియర్ కావట్లేదు. పెండింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లంతా కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ లిస్టులంతా కూడా దుమ్ము పడతా ఉన్నాయి. ఆఫీసుల దగ్గర మొత్తం కూడా చెత్త కుప్పలాగా తయారైతా ఉన్నాయి తప్ప రుణాలు మాత్రం మాఫీ కావట్లేదు. రైతులందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి రైతు రుణమాఫీ ఎప్పుడైతుంది, ఎప్పుడు చేస్తారు, మా 2 లక్షలను రేవంత్ రెడ్డి ఎప్పుడు మాఫీ చేస్తాడని చెప్పి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎక్కడ కూడా ఒక స్పందించలేదు. అప్పట్లో గతంలో 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. దాని ద్వారా ఒక 20 లక్షలు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కానీ మిగతా 10 లక్షల మంది పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళు దాదాపు 10 లక్షల మంది రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కదా. ప్రభుత్వం అందరికీ చేస్తామని చెప్పింది, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తాము, లేదంటే మీరు ఇంకోటి 2 లక్షల లోపు ఉంటేనే ఇస్తాము, ఇవన్నీ కూడా తర్వాత మార్చారు. సో దీని ద్వారా అనేక మంది కూడా రుణమాఫీకి అర్హులు కాలేదు. ఇంకా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళు కూడా డబ్బులు మాఫీ కాలేదు. సో ఇట్లా ప్రభుత్వానికి అనేక వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పందించడానికి ఒక కారణమైందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి మా రైతన్నలందరి తరపు నుంచి, మా రైతు సోదరులందరి తరపు నుంచి MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేమందరం కూడా వేడుకుంటా ఉన్నాము. మరి రైతులకు సంబంధించినటువంటి అనేక వార్తలు కూడా మన ఛానల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాము. రైతుల పక్షాన అది మంచి అయినా చెడైనా, రైతులకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైనా కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి
ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ గల్లీలో కానీ మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా, ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మనకు వాట్సాప్ ద్వారా నంబర్కి వీడియో తీసి టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ ఉంటాడు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ నేను మీ అందరి వంతుగా సిద్ధంగా ఉంటాను. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.